స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి మా కార్పొరేటర్స్ అందరము, మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా ఈరోజు వారి మీద అవిశ్వాసానికి ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవిశ్వాసం అనేది ఏం లేదు, రేపు ఒకటి రోజుకి అయిపోతుంది కనుక ఇన్ని రోజులు మా కార్పొరేటర్స్ సపోర్ట్తో బతికి ఇన్ని రోజులు పాలన చేసి అవినీతిమయం చేసినా కానీ మేము చూసుకుంటూ కొన్ని కారణాల వల్ల ఏం చేయలేకపోయినాము. దానిని విచారించి దానితో పాటుగా ఈ 5 ఏళ్లలో 5 సంవత్సరాల లోపల ఆయన చేసిన అవినీతికి ఏమేం చేసిండు అన్నది ఏవేటువంటి ఉన్నదో ఒక రిప్రజెంటేషన్ అందరం ఇవ్వడం జరిగింది. వాటి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ఈరోజు ఈ అందరి కార్పొరేటర్ల సహకారంతో, మా అందరి సపోర్ట్తో 5 సంవత్సరాలు ఆయన మేయర్గా ఉండి ఈరోజు పార్టీ మారినంత మాత్రాన పోకుంటూ కార్పొరేటర్ల మీద, మా అందరి సహచరుల మీద, అందరి మీద కొన్ని విమర్శలు వ్యక్తిగతంగా అన్ని విధంగా మాట్లాడుకుంటూ పోయిండు. జనరల్గా ఏమంటారంటే కుడవలితే కుక్క బుద్ధి తెలిసిందంటారు. కానీ ఈ వ్యక్తి విషయంలో కుక్కల జాతి కూడా నమ్ముతలేదు. అంటే కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి వ్యక్తినే ఈరోజు ఈయన మీద కుక్కలు కూడా ఒకటై వీధి కుక్కలు కూడా ఇంటికి పోయి మీద పడి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ వ్యక్తి మారుదలేడు. ఆయన చేసింది, ఆయన సంపాదన లేనిది, ఆయన ఏం వ్యాపారం చేసిండు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి దాని మీద ఇన్ని 100 కోట్లు సంపాదించిండు. ఎవరైనా ఒక సంపాదనకు ఒక ఆధారం ఉంటుంది. దానికి ఎట్లా సంపాదించినావు నువ్వు ఏదన్నది ఈయన మీద ఏడవలసిన అవసరం ఎవరికి లేదు. కళ్ళ ముందర ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఈయన వ్యాపారం ఏంది, ఈయన ఇల్లు మీద ఏంది, ఈయన సంపాదన ఏంది అన్నది ఇదివరకే ఒకసారి గోనె ప్రకాశరావు గారు ఇదివరకే ఒకసారి కరీంనగర్లో ప్రెస్ మీట్లు పెట్టి అప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎందుకో వివరణ ఇవ్వలేదు. మరి నువ్వు ఈరోజు వ్యక్తిగతంగా అందరి మీద పడి ఏడుస్తున్నావు. నువ్వు నీ బుద్ధి ఏందన్నది మొత్తం కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది. పోయేటప్పుడు కుక్క బుద్ధి. నీకున్న ఏదైనా వ్యాపారం చేయాలన్నా, కాంట్రాక్టులు చేయాలన్నా, ఏదైనా చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, కొన్ని సర్టిఫికెట్లు ఉంటాయి. నువ్వు చేయాలంటే నీకున్న సర్టిఫికెట్ ఏంది? ఎవరిని నమ్మితే వాళ్ళని ముంచడము, ఆ పార్టీలు మారడము, అధికారం రాగానే వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళ దండం పెట్టుడు, కాలు మొక్కుడు, కారు డోర్లు ఏ విధంగా తీయడము, ఎంబడి ఉండి ఆ ప్రశంసలు, అందులో నీకు సర్టిఫికెట్ ఉన్నది. ఆ సర్టిఫికెట్ ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర లేదు. ఆ సర్టిఫికెట్, నీకున్న సర్టిఫికెట్ ఏకైక వ్యక్తివి నువ్వు ఒక్కనివే. నిన్ను తీసుకున్న పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో, బండి సంజయ్ కుమార్ గారు వారొక నేషనల్ లెవెల్ లీడర్ అయ్యారు. వారు ఒక ఫైర్ బ్రాండ్ గా ఒక ముద్రపడి అన్ని చేసి ఉన్నారు. ఈ వ్యక్తిని తీసుకొని ఆయన నిప్పు లాంటి లెక్క ఉన్న మాటలతో ఇచ్చేసి ఇవాళ పార్టీని ఈ లెవెల్కి తీసుకొచ్చింది అనుకుంటే, నువ్వు నీరు లాంటి వ్యక్తివి. చాప కింద నీరు లెక్క పోయి ఆయన నిప్పును మొత్తం కరగబెట్టేసి మొత్తం సమాప్తం చేసేదాకా నువ్వు వదలవు. ఆ పార్టీ నాశనం అవుతుంది, నువ్వు నాశనం అవుతావు. నీకు ఇదే లాస్ట్ పార్టీ, ఆఖరి పార్టీ. నీకు ఇంకా ఏది నీకు జన్మ అంటూ ఉంటే ఇంకా నీకు భూమి మీద నీకు ఏ పార్టీ కూడా తీసుకోని మేము అనుకుంటున్నాము. ఖబర్దార్ బిడ్డ, నువ్వు పోకుంటూ నీ ఇన్ని రోజులు కన్నతల్లి లాంటి పార్టీని, కన్న సోదరులు లాంటి మీ అందరి వ్యక్తులను కూడా నువ్వు ఇష్టానురీతంగా మాట్లాడినావు. నువ్వు ఇవాళ ఏదో విశ్వాసము అవిశ్వాసం అన్నది కాదు ఇది. మేము ఇంతమంది మీకు అగెనెస్ట్ ఉన్నాము అన్న దాని మీద ఇచ్చినాము తప్ప ఇంకా నీకు అవిశ్వాసం ఏంది? నువ్వు మొత్తం కలిసిన తర్వాత కుక్క బుద్ధి మొత్తం తెలిసే ఆ కుక్కలే నీ దగ్గరకు వచ్చడానికి రెడీగా లేవు. నువ్వు అటువంటి వ్యక్తివి. నువ్వు ఏ రాజకీయ పార్టీ కూడా పనికిరాని వ్యక్తివి. ఏ పార్టీ అయితే తీసుకుంటో నీ గురించి ఆలోచించి తీసుకోవాలి. వాళ్ళ నాశనాన్ని కోరుకుంటే మాత్రం వాళ్ళు తీసుకొని వాళ్ళ నాశనం కోరుకుంటే సరిపోతుంది. దయచేసి అందరూ ఇది గమనించాలి. పత్రికా నమస్కారాలు. 6/2020లో మా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ మాకు గంగుల కమలాకర్ గారు మాకు అందరూ బీఫామ్ ఇచ్చారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు సునీల్ రావు అంటే మేయర్ లైన్లో కూడా లేకుంటే మాకు తెలిసిన మటుకు గంగుల కమలాకర్ గారు రాజేందర్ రావు గారిని మేయర్గా ప్రతిపాదించారు.
ఇచ్చిన తర్వాత మాకు 40 సీట్లు వచ్చినాయి. 40 సీట్లు వచ్చినాక మేము క్యాంపులో ఉంటా కూడా ఓ దొడ్డి దారిన చీకటి ఒప్పందంతో దొడ్డి దారిన వచ్చా మేయర్ సీట్ మీద కూర్చున్నాడు. అయినా కూడా మాకు అధిష్టానం అంటే ఓన్లీ గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లాకు అధిష్టానం గంగుల కమలాకర్. మాకు కేటీఆర్ కానీ కేసీఆర్ అంటే గౌరవం ఉంది, కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అంటే గంగుల కమలాకర్ అంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మీరు అనుభవించి లాస్ట్ 3 రోజులలో ఈ రోజు మమ్మల్ని విడిచిపోతూ అయినా కూడా మీ అభిప్రాయాన్ని మేము ఆపలేదు, మేము అడగలేదు. కానీ మీరు పోతూ ఏ మచ్చలేనటువంటి గంగుల కమలాకర్ గారిని విమర్శించి పోతున్నారు కాబట్టి ఈ రోజు అందరూ ఏమేకమై మేమేదో లెటర్ ఇస్తే నీకు అదే కాదు, కరీంనగర్ కార్పొరేషన్ లో ఉన్న కొందరు రాకపోవచ్చు. ఈ రోజు వారి వెంట ఉన్నటువంటి బీజేపీ పార్టీ మినహా ప్రతి పార్టీ ఈ రోజు ఆయన వ్యతిరేకిస్తున్నారు. నిన్న జరిగినటువంటి మేము జెండా వందన కార్యక్రమాలు ఎక్కడ పోయినా కూడా వాకర్స్ కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా కూడా ఇలా సునీల్ రావు అంటే చాలా తప్పు చేసిన అంటారు. ఆ మాట ఎవరైనా అయితే నేను ముక్కినలకు రాస్తా. ఇక్కడ ప్రతి పదం ఎక్కడ పోయినా, పోయినా, ఫంక్షన్స్ పోయినా, ఎక్కడ పోయినా గంగుల కమలాకర్ ఆయనకి ఏం తక్కువ చేసిండు, అసలు ఆయన చేసేదే కాకుండా అన్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు చెప్తారు కదా సునీల్ రావు గారు, మీరు గంగుల కమలాకర్ బహిరంగ క్షణాపై చెప్పాలి. మీరే మీ ముక్కు 4 రాయాలి. రాబోయే రోజుల్లో చెప్తున్నారు కదా, మీరు ఇలా ప్రెస్ మీట్లు అన్నారట కార్పొరేటర్లకు తెలివిలేదనట. ఈ తెలివిలేని ఇన్ని రోజులు ఉండవా? మాకు బుద్ధి లేవా? లాస్ట్ 3 రోజులు పోతావా? మెదడు లేదనంట. సంవత్సరం కింద పోవచ్చు కదా. ఆ రోజు మా డిప్యూటీ మేయర్ కాదు 1 ఇయర్ కింద పసిగట్టి ఇవన్నీ మాట్లాడితే పోనీ పార్టీల అంతర్గత విభేదాలు మనం వద్దు చేయొద్దు మేము ఆయన ఒక కవచం లెక్క కాపాడినాం. పోతూ నువ్వు గంగుల కమలాకర్ మాట్లాడతావా? గంగుల మీరు అన్నారట సింగిల్ డిజిట్ అన్నాడ. సింగిల్ డిజిట్ కాదు చెప్తున్నా, చెట్టు కింద చెప్తున్నా. రాబోయే రోజుల్లో మంచి వారు మా బీఆర్ఎస్ టికెట్ కోసం కాళ్ళ వేళ్ళ పడే రోజులు వస్తాయి. నిన్న మొన్న కూడా మా దాంట్లోకి పోయినటువంటి మేము బీఆర్ఎస్ కాకుండా మిగతా 6 కార్పొరేటర్లు కూడా మొన్న పోయాడు. 6 కార్పొరేటర్లు సంతకాలు పెట్టారు. మిగతా పార్టీ కూడా మాకు మద్దతు ఉన్నాయి. రాజులో చెప్తున్న గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మేము మున్సిపల్ మీద టీఆర్ఎస్ జెండా ఎగరబెడుతున్నాం, ఎగరేస్తాం కూడా. అంతేకాకుండా నూతనంగా ఏర్పడే జిల్లాలో ఈ రోజు మాది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇస్తాను. రాబోయే రోజుల్లో గంగుల కమలాకర్ అధ్యక్షతన ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యే సీట్లు కేసీఆర్ గారిని బహుమతిస్తారని తెలియదు. ఖబర్దార్, ఏ నాయకుడైనా కూడా ఎంత పెద్ద క్యాడర్లు ఉన్న పర్లేదు, గంగుల కమలాకర్ అంటే మాత్రం ఒక బీసీ బిడ్డగా, ఆయన 4 సార్లు బిడ్డగా ఆయన అనే అర్హత ఎవరికి లేదు. రాబోయే రోజులలో ఏ మంత్రి ఉన్నా, రాష్ట్ర మంత్రి ఉన్నా, కేంద్ర మంత్రి ఉన్నా, అంతకంటే గౌరవంగా గంగుల కమలాకర్ గారిని ఈ రోజు నుంచి చెప్తున్నా. ఇన్ని రోజులు ఎలక్షన్లప్పుడే రాజకీయం అనుకున్నారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాజకీయమే. కమలాకర్ గారు అధ్యక్షత జిల్లా ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. దయచేసి ఎవరు కూడా ఈ కాడ నుంచి కుక్క బుద్ధి అనుకుంటే సునీల్ బుద్ధి అని ఎవరైనా ఈ కాడ నుంచి కుక్క బుద్ధి అంటే కూడా ఎవరు ఒప్పుకోరు, ఆ జాతి ఒప్పుకోదు. ఓన్లీ ఈ కాడ నుంచి కొత్తగా సునీల్ బుద్ధి, ఆ ప్లేస్ లో సునీల్ బుద్ధి అనే మాట్లాడాలి ఎవరైనా దయచేసి. ఈరోజు ఏదైతే సునీల్ రావు గారు ప్రెస్ మీట్ లో మా గౌరవ కార్పొరేటర్లందరినీ కూడా విమర్శించడం జరిగిందట. నిజంగా అది సిగ్గుపడాలి. ఏదైతే కార్పొరేటర్లు మేయర్ గా ఎన్నుకుంటే 5 సంవత్సరాలు మేయర్ గా ఉండి ఎక్కడ నీకు ఇష్టం లేకపోతే, ఈ పార్టీ మీద ఇష్టం లేకపోతే గౌరవంగా వెళ్ళిపోతే మీ గౌరవాన్ని ఎక్కడ కూడా మేము కాదనేది లేదు. కానీ వారం ముందు వెళ్తే నా మీద ఎక్కడ అవిశ్వాసం పెడతారో, నన్ను డిస్క్వాలిఫై చేస్తారో అన్న ఆలోచనతోటి 3 రోజుల ముందు పదవిందనగా వెళ్ళి నన్ను మీకు మెదడు లేదా, మాకు మెదడు లేదా, ఇవాళ మేము కూడా ఇప్పుడు ఇచ్చింది ఆయన మీద అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన లేదు. అవిశ్వాసం అనే మాట మాకు అసలు లేనే లేదు. కాకపోతే మా గౌరవాన్ని తక్కువ చేసుకొని మా పార్టీ గౌరవాన్ని తక్కువ చేయొద్దన్న ఆలోచనతోటి రేపు 1 రోజు, ఈ రోజు 2 రోజులు కూడా మాకు ఆయన మేయర్ గా తగడని ప్రజలకు తెలియాలి ప్రెస్ ద్వారా అనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. మా గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గంగుల కమలాకరణ పార్టీ నాయకులుగా మేమందరం సైనికులుగా పనిచేస్తాం. గంగుల కమలాకరణ గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు పోతాం. మున్సిపల్ కార్పొరేషన్ లో మెజారిటీ సీట్లు గెలుచుకొని మేయర్ సీట్లో గులాబీ జెండా ఎగరేసి పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుంది. ఇవాళ కమలాకరణ మీద ఏవైతే వ్యాఖ్యలు చేసిండ్రో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ నాయకుడు వెళ్ళినా కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ఆయనకున్న ఒత్తిడి వల్ల వెళ్ళిండ్రు కావచ్చు అని బయట అంటారు. కానీ ఇవాళ సునీల్ రావు వెళ్ళిన దానికైతే చిన్న పిల్లగాడి నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరు అడిగినా కూడా అసలు బుద్ధి ఉందా ఆయనకు అనే మాట వినబడతా ఉంది. దయచేసి మీరు ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకొని దేవుడు అని ఒకసారి అంటారు, రాక్షసుడు అని ఒకసారి అంటారు. ఇవాళ చవట దద్దమ్మ అని ఒకసారి ఎంపీ బండి సంజయ్ అంటారు. రేపు ఇంకో పార్టీ దొరికితే సంజయ్ని మళ్ళీ అదే విధంగా ఉంటారు. గౌరవ కేంద్ర మంత్రిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి మీకు మా కార్పొరేషన్ కు మీకు పదవి వస్తే ఒక గౌరవం దక్కిందని మేము సంతోషపడ్డాం. మీ గౌరవాన్ని తక్కువ చేస్తున్న బాధ కూడా మాకుందన్న ఆయన విషయంలో తస్మాత్ జాగ్రత్త అని మేము కార్పొరేటర్లందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం.
పత్రిక మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్కు రావడం, చిరకాల స్వప్నమైన 24/7 ఇనాగ్రేషన్కు రావడం, అదే స్టేజ్ మీద దాదాపు అన్ని పార్టీలు కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, అలాగనే ఎంఐఎం కూడా వేదిక మీద అందరు ఉన్నారు. అదే వేదిక మీద స్వయంగా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, రాజకీయాలు లేదు అభివృద్ధి మాధ్యం. ఇప్పుడున్న వేదిక మీద నాయకులకు చిన్న చిన్న ఉన్నాయి, అవి కూడా బంద్ ఈ రోజుకి వెళ్ళానన్నారు. అందరూ స్వాగతించిండ్రు, సపోర్ట్ కొట్టిండ్రు. కానీ తెల్లారే బండి సంజయ్ అనేట ఆయన ఈ జాతీయ పార్టీకి, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శి, ఈజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ భారతదేశానికి. అలాగనే కేంద్ర మంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఏమంటుండ్రు, ఒకవేళ మీరు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్పిండ్రు. నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీలోకి పోయినప్పుడు ఏం చేసిరు, స్వయంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనే భారతీయ జనతా పార్టీలోకి పోయింది. మరి ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఉండకూడదు. రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు. సునీల్ రావు గారు మారచ్చు, రాజకీయాలు కాదు ఇక్కడ, ఎవరైనా మారచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక చట్టం, ఒక నిబద్ధత అనేది ఉండే కదా. మరి మీరన్న మాటలనే నేను మళ్ళొకసారి ఉదహరిస్తున్నా. ఎక్కడైనా కానీ ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి, పదవులకు రాజీనామా చేసి రావాలని. సో ఈ రకంగా వారు అన్న మాటను నేను మళ్ళొక్కసారి గుర్తిపిస్తున్నా. చేర్చుకోండి, చేర్చుకోవద్దని నేను అంటలేను. మీకు నచ్చిన నాయకుని చేర్చుకోవచ్చు, ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు, పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా, దాంట్లో ఏం లేదు. కానీ ఒక చట్టం అనేది మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌరవపరుస్తుందనే ఒక ఆలోచనతో చెప్తున్నాను. దయచేసి ఆలోచించండి. 5 రోజులు కాదు, 3 రోజులు, 2 రోజుల ముందు కూడా రాజీనామా చేసుకొని తీసుకొచ్చి ఉండే కదా. మీకు చట్టం మీరే జాతీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంత పెద్ద పోస్టు, ఆ పోస్టుకు గౌరవం ఇవ్వాలని, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదనే మా బాధ. ఈ జిల్లాకు సంబంధించిన మీరు మంత్రి కాబట్టి, ఈ జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కాబట్టి భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా మరి మీరే సమాధానం చెప్పాలి, ఎందుకు తీసుకున్నారు. 4 రోజులు ఆగి తీసుకోవచ్చు ఉండే కదా. తీసుకోవాలనుకుంటే మరి దీంట్లో ఏ రాజకీయం ఉందో కూడా మీరే బహిరంగ చెప్పాలి. తీసుకోవద్దని మేము ఎక్కడ అనలేదు, ఎప్పుడు ఆపలేదు, ఎవరిని కోరలేదు. కానీ మీరు తీసుకునే విధానం ఏదైతుందో మీ విధానాన్ని మీరే వైలేట్ చేసినారు, మీ విధానాన్ని మీరే అగౌరవపరుచుకున్నారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా, గుర్తిప్పిస్తున్నా, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదని. నేను ఎవరిని విమర్శించదని రాజకీయాలలో, మీరు అన్న మాటనే నేను గుర్తిప్పిస్తున్నా. ఎవరైనా పోవచ్చు, చాలా మంది పోతారు కావచ్చు, చాలా మంది వస్తారు కావచ్చు. రాజకీయాలలో మనం చూస్తూనే ఉన్నాం, పెద్ద పెద్ద నాయకులు పోయినారు, పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రు. కానీ ఏదైతే విధానం అయితే ఉందో దాన్ని మాత్రం నేను బండి సంజయ్ గారికి ఒక సూచన ఇస్తున్నా. రాజీనామా చేసుకుంటేనే తీసుకుంటా అన్న వాళ్ళు రాజీనామా చేయకముందు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రవిధర్ సింగ్ గారు, మీరు స్మార్ట్ సిటీలో అవినీతి జరిగిందని పలుమార్లు ఎందుకు 10 సార్లు కంప్లైంట్లు చేశారు. ఇలా ఆయన బయటికి పోయిండు, ఆయన అవినీతికి కట్టుబడి ఉన్నారా? నేను రైటింగ్ అనే దరఖాస్తు ఇచ్చిన కదా, నేను ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద ఇచ్చిన. ఆయన అవినీతి జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది నాకు అన్ని దర్యాప్తు సంస్థలు అని చెప్పి. ఇప్పుడు నేను నేను అన్నదానికి జవాబు చెప్తలేను. కానీ అందరికంటే మొట్టమొదటిగా సారిగా నేనే దరఖాస్తు ఇచ్చిన, అది మీ అందరికీ తెలుసు. కానీ అప్పుడు ఎంక్వైరీ చేయలేదు కదా, కలెక్టర్ గారికి ఇచ్చిన. ఇదంతా పోయినండి, ఇదే బండి సంజయ్ గారు కూడా ఇచ్చిండ్రు, ఆ పేపర్లో కూడా కంప్లైంట్ కూడా వచ్చింది. నేను అనలేదు, సారీ, నాతో పాటు బండి సంజయ్ కూడా అన్నాడు అవినీతి జరుగుతుందని. నేను ఒక్కరినైనా కాదు, చాలా మంది అన్నారు, ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీలు కూడా అన్నారు, మిగతా స్వయంగా ఎంపీ ఒక దరఖాస్తు ఇచ్చింది కదా. మరి వాళ్ళు చెప్పాలి ఆ సమాధానం. నేనైతే ఇప్పుడు ఒక రోజైతే దిగిపోతా. నేను ఎవరిని విమర్శించుడు కాదు, ఉన్న మాటని చెప్తున్నా. మీరు తీసుకుంటే తీసుకోవాలంటారు, కానీ నేను అబ్జెక్షన్ లేదు, ఎవరు లేదు. కానీ ఒక మాట, కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ గారికి ఏమని కంప్లైంట్ ఇచ్చారు?
ఇప్పుడు 2-3 దరఖాస్తు ఇచ్చిండ్రు. ఈరోజు అవినీతిపై విచారణ జరపాలి మళ్ళొక్కసారి అని. అలాగనే మా విశ్వాసం అంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఆ రకంగా 7 days లేదు కాబట్టి టైం, ఆ రకంగా మేము ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రభుత్వానికి ఇచ్చినాం. ఏంటంటే ఇక మేము అందరం కూడా విత్డ్రా అవుతున్నట్టు ఆ మెసేజ్ పోవాలనే ఆలోచనతోటి చేయడం జరిగింది. చట్టం మాకు తెలియక కాదు, చట్టం తెలిసి ఎక్కడ కూడా చట్టానికి మాకు తెలియక రాలేదు, కానీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశం. ఏంటంటే పదే మనం ఎవరు మాట్లాడకపోతే ఏ రకంగా అవుతుందో మీ అందరికీ తెలుసు, మీరు పత్రికా విలేకరులు కాబట్టి ఒక మెసేజ్ పోవాలి సమాజంలో. ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అది కలెక్టర్ గారు రేపు మీటింగ్ పెడతారా పెట్టరా, కలెక్టర్ గారు డిసైడ్ చేసుకోవాలి. ప్రిసైడ్ ఓవర్ ది ఫంక్షన్ ఎవరు చేస్తారు? అసలు మీటింగ్ పెడితే ఇప్పటిదాకైతే ఎజెండా రాలేదు. 24 గంటలు కూడా 18 గంటలు 19 గంటలు ఉంది, మరి ఇప్పటిదాకైతే మా చేతికి ఎజెండా రాలేదు. అంటే దీని లెక్కలు మాకు ఏమనిపిస్తుంది, రేపు పెట్టకపోవచ్చు అనిపిస్తుంది. కనీసం 24 గంటల ముందన్న ఎజెండా రావాలి కదా. 24 గంటలు ఇప్పటికైతే నాకైతే రమ్మని, నేను ఇంటికి కూడా పోలేదు. ఒకవేళ వచ్చిందా లేదా ఏం డిమాండ్ చేస్తలేము, దానికి డిమాండ్ కాదు, గౌరవప్రదంగా సాగనంపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అంటే కలెక్టర్ గారిది, కమిషనర్ గారిది. వాళ్ళు పిలిస్తే పోతాం, లేకపోతే వెళ్ళిపోతాం, దాంట్లో లేకపోతే అది లేదు. అంతే, రేపు ఒక్కరోజు కోసమే అది కాదు కదా. వాళ్ళు ఒకవేళ రండి వచ్చి మనం మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం, లేదు 28 రేపు 5 కొట్టంగా కథ పోతాయి దుకాణం. ఓకే, రేపు సునీల్ రావు మేయర్ దాంట్లో కూర్చున్నప్పుడు సమావేశాన్ని బహిష్కరిస్తారా, సమావేశంలో పాల్గొంటారా? అది నోటీస్ వచ్చినాక కదనే, ఇంతవరకు రానేలే కదన్న, ఇంతవరకు అది రానేలేదు. ఎజెండానే రాలే కదా, దానికి ఏం సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.